నాగార్జున ఫోటోలతో ఉన్నటువంటి టీషర్ట్లు ఆ మధ్యన బాగా అమ్ముడైనాయి. అవి తనతో కాంట్రాక్ట్ లేకుండా చేశారు అంటూ నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే ఢిల్లీ హైకోర్టు నాగార్జునకి ఫేవరబుల్గా వ్యాఖ్యలు చేసిన తీర్పు రావాల్సి ఉంది. పర్సనాలిటీ రైట్స్కి భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుని నాగార్జున ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు ఫోటోని వాడుకుంటున్నారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ బట్టల వ్యాపారి తన దుస్తుల మీద తన చిత్రాలు వాడుతున్నారని, అంటే బట్టల వ్యాపారి అమ్మే వస్త్రాల మీద నాగార్జున ఫోటోలు వేసి వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టిన సందర్భంలో ఆ వ్యాపారి మీదన కోర్టు సీరియస్ అయింది. నాగార్జున టీషర్ట్లు మీరెట్లా అమ్ముతున్నారంటూ వ్యాపారిని హైకోర్టు ప్రశ్నించింది. ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారని నిలదీసింది. వాస్తవానికి ఆ వ్యాపారస్తుడు ఒక కీలకమైన ఇది లెక్క చెప్పుకొచ్చాడు. శృతి అయ్యర్ అతని తరపున, ఆ వ్యాపారస్తుడి తరపున వాదించారు లాయరు. ది గోస్ట్ అనే సినిమాకి మేము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములు కాబట్టి ఈ కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్తో మాకు ఒప్పందం ఉంది, నాగార్జున స్వయంగా ఆ వస్తువుని ప్రమోట్ చేశారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దీని మీద నాగార్జున తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. అసలు ఎంఓయూ ఏం లేకుండా ఈమెయిల్ కాపీలు కూడా అసంపూర్ణంగా ఉన్న వాటిని చూపించి నాగార్జునతో ఒప్పందం అంటున్నారు అన్నటువంటిది. కోర్టు ఆ కాగితాలు చూశాక అసలు అందులో నాగార్జున మీతో ఎక్కడ ఎంఓయూ ఉంది, నాగార్జున మీకు రైట్స్ ఇచ్చినట్టు ఉంది, పోనీ మీరు ఏ సంస్థ ఒప్పందం చేసుకున్నారో ఆ సంస్థకి నాగార్జున రైట్స్ ఇచ్చింది ఎక్కడ ఉంది అని నిలదీసింది. దాంతో వీళ్ళు మెమ్మెమ్మే అన్నారనమాట. ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖుకి వాయిదా వేసింది. దీని మీదన ఇక పైన అది వాడితే వీల్లేదన్నటువంటి వాడటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది.